భాస్కర్ ఎవరో మీ అందరికీ తెలుసు. ఇదే జిల్లాలో కాకి లక్ష్మారెడ్డి గారు నల్లగొండ జిల్లా నుంచి ఇక్కడ ఈ ఉద్యమానికి అండగా, ముఖ్యంగా కార్మికోద్యమానికి అండగా నిలబడి, రైతాంగ ఉద్యమానికి అండగా నిలబడి మనందరం కలిసి పనిచేసిన వాళ్ళల్లో ఉన్నాము. లక్ష్మారెడ్డి గారి చిన్న కొడుకే కాకి భాస్కర్. రంగవల్లక్కతో పాటు అడవి ఉద్యమంలో పనిచేసి ఉన్నాడు. తమ్ముడికి మరొకసారి విప్లవాభినందనలు. మిత్రులారా, కరీంనగర్ జిల్లా ప్రాంతం అంటేనే గడప గడప కన్నీళ్ళ వేద. ఒక రంగవల్లకనే కాదు, ఇదే కరీంనగర్ జిల్లాలో ఒక్క దూమాలలోనే పెద్ద స్తూపం ఉంది. మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది చూసినరో లేదో కూడా తెలియదు. దూమాల స్తూపం 24 మంది అమరత్వానికి సాక్షిగా అక్కడ ఉన్నది. మన వాళ్ళు 19 అయితే వాళ్ళు మన వాళ్ళే, మావోయిస్టు మిత్రుల వాళ్ళు 5, 24 మంది అమరత్వానికి సాక్షిగా అక్కడ ఒక పెద్ద స్తూపం. కాంగ్రెస్ ఇంతకుముందు భాస్కర్ మాట్లాడినట్టుగా అనగనగా ఒక ఊరు నూకల మర్రంట, కష్టజీవుల పల్లెనో మాయన్న అన్నట్టు ఒక ఊరు నూకల మర్రే కాదు, నూకల మర్రితో పాటు అనేక ఊర్లు గడప గడపకొక్క కన్నీళ్ళ వ్యధ. ఆ బాధ అదంతా దిగమింగుకొని మనమంతా చేతనైన కాడికి వాళ్ళ త్యాగాలను ఎత్తిపడుతూ కీర్తిస్తూ మరింత ముందుకు సాగుదామని ఈ సందర్భంగా ప్రతినబోనాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని భావిస్తూ